రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అందరి దృష్టి ప్రస్తుతం బెంగాల్ మీద ఉంది. బెంగాల్లో జరుగుతున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ది ఓటర్స్ లిస్ట్ మీద ఉంది. మమతా బెనర్జీ గెలుస్తుందా, ఓడుతుందా, ఎన్ని ఓట్లు ఆమెకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్, బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారుల అక్రమ ఓటర్ల జాబితా నుంచి ఎంతమందిని తొలగించగలుగుతారు, ఫలితాలు ఏమవుతాయి, దీని మీద అందరి దృష్టి ఉంది. కానీ అసలు డ్రామా భారతదేశపు తూర్పు కొసలో కాదు, భారతదేశపు దక్షిణ కొసలో జరుగుతోంది. సదర్న్ మోస్ట్ స్టేట్ అయినటువంటి తమిళనాడులో అసలు డ్రామా జరుగుతోంది. ఈ డ్రామాని మీడియా పెద్దగా పట్టించుకోవడం లేదు, రాజకీయ పరిశీలకులు కూడా దీని గురించి పెద్దగా ఆలోచించటం లేదు. వాస్తవానికి తమిళనాడులో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతోంది. తాజాగా బయటపడుతున్నటువంటి గణాంకాల ప్రకారము 85 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. చనిపోయినటువంటి వాళ్ళు, ఊరు మార్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా 2 లేదా 3 చోట్ల ఉన్నటువంటి వాళ్ళు, శ్రీలంక మూలానికి చెందినటువంటి వాళ్ళు, బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, మాల్దీవ్స్ నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు, ఇన్ని రకాల వాళ్ళను ఇప్పటి వరకు 85 లక్షల మందిని ఐడెంటిఫై చేశారు. 85 లక్షలంటే తమిళనాడు రాజకీయాల రూపురేఖలు మారిపోతాయి. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో గెలుపోటములు కేవలము 6% ఓట్లతో నిర్ణయం అయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 6% మాత్రమే. 6% ఓట్స్ తోటే గెలుపోటములు నిర్ధారణ అయ్యే చోట మొత్తము ఓటర్లు 5.5 అంటే 5,50,00,000 మంది ఓటర్లలో 85 లక్షలు అంటే నియర్లీ 15% ఓట్లు తొలగిపోయినట్లయితే ఫలితం ఏమవుతుంది? విన్నింగ్ మార్జిన్ కన్నా డిఎంకే కూటమికి, అన్నా డిఎంకే కూటమికి మధ్య ఉన్నటువంటి మార్జిన్కి ఇది రెండింతలు. దాదాపు 6 నుంచి 7% ఓట్లతోటి డిఎంకే గెలిస్తే ఇప్పుడు 15% ఓట్లు కట్ అవుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో అన్నా డిఎంకే, బీజేపీ, పిఎంకే ఒక కూటమిగా ఉన్నాయి. దీనితో పాటు మరొక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ నమ్ తమిళర్ కచ్చి అని ఉంది. అది కూడా కలిసే అవకాశాలు. మన డిఎంకే కూడా ఉంది ఒక కూటమి. మూడవ ప్రధానమైనటువంటి కూటమి సినీ నటుడు విజయ్ జోసెఫ్, అతని పేరు విజయ్ జోసెఫ్ యొక్క టీవీకే పార్టీ ఏదైతే ఉందో దానిది మూడవ కూటమి. అయితే ఇక్కడ ఈ ఓట్లు ఇలా పోతున్న సమయంలో కాంగ్రెస్ ఒక డబుల్ గేమ్ ఆడుతోంది. ఇది కూడా తమిళనాడులో చాలా ప్రత్యేకం. కాంగ్రెస్కి చాలా గణనీయమైనటువంటి దాదాపు 4 నుంచి 4.5% ఓట్లు వచ్చినాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలో ఉన్నందువల్ల. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో కొంత కాంగ్రెస్ పార్టీకి ఓట్లున్నాయి, చెన్నై ప్రాంతంలో కూడా ఓట్లున్నాయి. కాంగ్రెస్ పార్టీ డిఎంకేని వదిలి విజయ్తో చేతులు కలిపే అవకాశం ఉంది. ప్రస్తుతము డిఎంకేతో ఉంది, ఎన్నికల సమయానికి విజయ్తో కలిసే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడే అవకాశం ఉంది. వీటన్నిటికీ తోడు తాజాగా తమిళనాడులో చాలా ప్రజలు విశ్వసించేటటువంటి, చాలా విశ్వసనీయమైనటువంటి సర్వేలు నిర్వహించేటటువంటి జేవిసి శ్రీరామ్ గ్రూప్ ఒక 100 సీట్లలో ప్రజాభిప్రాయాన్ని పరిశీలించి, అధ్యయనం చేసి, విశ్లేషించి దాన్ని వెలువరించింది, పబ్లిక్ చేసింది. ఈ 100 సీట్స్ కూడాను డిఎంకేకి బలమున్నటువంటి సీట్లు. ముఖ్యంగా గ్రేటర్ చెన్నై డిఎంకేకి చాలా కంచుకోట వంటి, దాంతోపాటు నార్దర్న్ తమిళనాడు, ఈ ధర్మపురి జిల్లాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇది డిఎంకేకి చాలా బలమైనటువంటిది. వయనాడ్ని ఆనుకుని ఉన్నటువంటి నార్త్ వెస్ట్ తమిళనాడు కూడా డిఎంకేకి చాలా బలం. సదర్న్ తమిళనాడు అన్నా డిఎంకేకి, బీజేపీకి బలం ఉంది. కొంగునాడు ప్రాంతంలో బీజేపీకి, అన్నా డిఎంకేకి బలం ఉంది. కాబట్టి డిఎంకేకి బలంగా ఉన్నటువంటి 100 సీట్లలో ఆయన సర్వే జరిపితే దానిలో ఎన్డీఏ కూటమి అంటే అన్నా డిఎంకే, బీజేపీ కూటమి 53 సీట్లలో గెలుస్తుంది. అయితే ఇది అసలు కథ కాదు. అసలు కథ ఏంటంటే డిఎంకేకి 24 సీట్లే వస్తున్నాయి. వచ్చే అవకాశం ఉంది, ఈ రోజుకి మారొచ్చును, కానీ ప్రస్తుతం పరిస్థితి
మిగతా సీట్లు ఎవరికి వెళ్తున్నాయి? 21 సీట్లు సినీ నటుడు విజయ్కి చెందినటువంటి టీవీకే పార్టీకి వెళ్తున్నాయి. అంటే స్పష్టంగా విజయ్ డిఎంకే ఓట్లను కట్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఓట్లు పోయేటటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కూడా కలిసి ఇంకొక అదనంగా 4-5% ఓట్లు కలిసినట్లయితే డిఎంకే పూర్తిగా పతనమైపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్ని కనుక చూస్తే డిఎంకే గెలవలేదు. డిఎంకే ఒక 15 పార్టీల కూటమి. ఈ 15 పార్టీలు కలిసి 45.38% ఓట్లు గెలుచుకున్నాయి. వాస్తవానికి డిఎంకేకి ఒక్కదానికే వచ్చినటువంటి ఓట్లు 37%. నిజానికి ఒంటరిగా పోటీ చేస్తే ఇంకా తక్కువ సీట్లు వచ్చినాయి. అంతకు ముందుసారి జరిగినటువంటి జయలలిత గెలిచిన ఎన్నికల్లో 26-27% ఓట్లు మాత్రమే వచ్చినాయి. 37.70% డిఎంకే ఓట్లు. అన్నా డిఎంకే కూటమిలో 10 పార్టీలు ఉండే, అందులో బీజేపీ కూడా ఉంది. వాళ్ళకి 39.71% వచ్చింది. అంటే ఈ కూటమిలో అన్నా డిఎంకేకి 33% వచ్చింది. కాబట్టి డిఎంకే అన్నా డిఎంకే ఈ రెండింటినీ కనుక చూస్తే అప్పుడు పన్నీర్ సెల్వన్ ఇడప్పాడి పళనిస్వామి కలిసి ఉన్నారు. కేవలం దినకరన్ గ్రూపు వేరుగా ఉంది. ఈ 2 గ్రూపులు కలిసి ఉన్నట్లయితే 2 పార్టీల మధ్య తేడా కేవలం 4%. మూడవది ఏఎంఎంకే అన్న అమ్మ జయలలిత పేరు మీద శశికళ దినకరన్ పెట్టిన పార్టీ, దానికి 2%, 2.85% ఓట్లు వచ్చినాయి. కమల్ హాసన్ యొక్క కూటమి దానిలో 7 పార్టీలు కలిపి 2.73% వచ్చింది. ఇందాక చెప్పిన నమ్ తమిళర్ కట్చికి 6.58% ఓట్లు వచ్చినాయి. కాబట్టి ప్రధాన పార్టీల పరంగా చూసినట్లయితే డిఎంకేకి ఇది 37%, అన్నా డిఎంకేకి 33%, బీజేపీకి 2.6%. ఎందుకంటే తక్కువ సీట్లలో కంటెస్ట్ చేసింది. లోకసభ సమయంలో అది 18%కి వెళ్ళింది కూటమితో కలిపి. కూటమి లేకుండా 14%కి వెళ్ళింది. నమ్ తమిళర్ కట్చి 6.58%. కాబట్టి 15% ఓట్లు తగ్గి సర్ ద్వారా 85 లక్షల ఓట్లు తొలగి కొత్త వాళ్ళు యాడ్ అయినప్పటికీ, ఇందులో కొంతమంది యాడ్ అయినప్పటికీ మొత్తం మీద రాజకీయ సమీకరణలు మారి కాంగ్రెస్ కనుక విజయ్తో చేతులు కలిపినట్లయితే విజయ్ ఎన్ని ఓట్లు కట్ చేస్తాడన్న దాని మీద డిఎంకేకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఆధారపడింది. అన్నా డిఎంకే కూటమి గెలిచే అవకాశం ఉందని జేవీసీ శ్రీరామ్ చెప్తున్నారు. ఈ 100 డిఎంకేకి బలంగా ఉన్నటువంటి సీట్లలోనే ఈ పరిస్థితి ఉంటే డిఎంకే బలహీనంగా ఉన్నటువంటి సీట్లలో ఫలితం ఎలా ఉంటుందో ఊహించవచ్చు. కాబట్టి వచ్చేసారి డిఎంకే ఓడి బీజేపీ అన్నా డిఎంకేల కూటమి అధికారంలోకి వచ్చేటటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి అసలు గేమ్ బెంగాల్లో ఉండనే ఉంది, కానీ బెంగాల్ కన్నా అసలు గేమ్ తమిళనాడులో జరుగుతుంది. తమిళనాడు ఎన్నికలు కూడాను బెంగాల్తో పాటు 2026లో జరగనున్నాయి. ప్రథమార్థంలో ఫస్ట్ 6 months లోపల ఈ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిన తరువాత, ఓటర్ల జాబితా వచ్చిన తరువాత ఎన్నికల తేదీ వస్తుంది. తమిళనాడులో కూడాను కథ తారుమారైపోయి ఇండి కూటమికి సంబంధించినటువంటి మరొక ప్రభుత్వము కూడా పతనమైపోయి అక్కడ కూడా ఎన్డీఏ వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా ప్రకటించండి.